నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ సందర్భంగా మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభయోగంలో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. మార్గశిర గురువారాల సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవికి పులగము, పూర్ణపు బూరెలు, నేతితో తయారు చేయబడినటువంటి పదార్థాలు, వీటిలో ఏవైనా సరే నివేదన చేసి ఆ తర్వాత ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ ముత్తైదువులకు భోజనం పెట్టి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇచ్చినట్లయితే దీన్ని మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా మార్గశిర గురువార వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవి విగ్రహం గృహంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహానికి పెరుగు, తేనె, అక్షింతలు, గరిక, నువ్వులు, దర్భలు, పువ్వులు వీటన్నిటినీ జలములో కలిపి ఆ జలముతో అభిషేకం చేయాలి. అలా చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే చెరకు రసంతో లక్ష్మీదేవికి అభిషేకం చేసిన, ఆవు నెయ్యితో అభిషేకం చేసిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీ పూజ చేసేవాళ్ళు వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 తామర ఒత్తులు వేసి లక్ష్మీదేవి దగ్గర దీపాన్ని వెలిగించాలి. శ్రీ శుక్ల మహాశుక్లే నివాసే శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ఈ మంత్రాన్ని చదువుకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవిని గంధం రాసిన మారేడు దళాలతో కానీ గులాబీ పూలతో కానీ పూజించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మార్గశిర గురువారం సందర్భంగా దానిమ్మ మొక్కను మీ ఇంటి ఆవరణలో నాటితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా ఎక్కడైనా దానిమ్మ చెట్టు ఉన్నట్లయితే ఆ దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ బియ్యపిండితో ముగ్గు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దానిమ్మ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి బెల్లం పొంగలి నివేదించి ఆ బెల్లం పొంగలి సుమంగళి స్త్రీలకు తాంబూలంలో ఉంచి వాయనంగా ఇవ్వటం ద్వారా కూడా వృధా ఖర్చులు, రుణబాధల సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆకస్మిక సమస్యలు తొలగింపజేసుకొని జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే మార్గశిర గురువారం సందర్భంగా అరటి చెట్టు క్రింద లక్ష్మీదేవిని పూజించాలి. అరటి చెట్టు క్రింద శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజను కానీ నిర్వహించినట్లయితే దానివల్ల అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రీ సూక్తము, కనకధారా స్తోత్రము పారాయణ చేసిన, శ్రవణం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు మాత్రం మార్గశిర మాసంలో వచ్చే గురువారం ఆవు పాలతో అభిషేకించడం ద్వారా, ఆ తర్వాత ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీ కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా అన్ని సమస్యలు అధిగమించటానికి లలిత అమ్మవారికి సంబంధించిన ఏ శక్తివంతమైన నామాలు జపించుకోవాలో పరిశీలిద్దాం. నమస్కారం. త్రిమార్గాపస్సు అంటే త్రిపథగామిని గంగాదేవి అని అర్థం అండి. ఆ పదం త్రిమార్గాప, త్రిపథ అన్న త్రిమార్గ అన్న ఒకటే. 3 మార్గాల్లో వచ్చే నది అంటే గంగ. గంగకి త్రిపథగా అని పేరు, గంగా త్రిపథగామిని అని. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే గంగాదేవి ఆ దివ్యలోకం నుంచి విష్ణుపాదం నుంచి దిగివస్తూ ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు విడిచిపెట్టాడు. ఆ విడిచిపెడితే ఒక్కొక్క లోకం వాళ్ళు మా లోకం బాగుపడాలి కానీ గంగ కావాలన్నట్ట. దేవలోకానికి మందాకిని అనే పేరుతో వెళ్ళింది, భూలోకానికి భాగీరథి అనే పేరుతో వచ్చింది, పాతాళలోకానికి భోగవతి అనే పేరుతో వచ్చింది. ఇలా త్రిమార్గములుగా వచ్చింది కనుక గంగకి త్రిమార్గ అన్నారు. ఈ త్రిమార్గ అయిన గంగ ఎక్కడుంది? స్వామి యొక్క శిరస్సు పోయి ఉన్నది. కనుకనే ఈ గంగ ఏం చేస్తుంది? ఆ గంగలో మునకలేస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుంది. పాపాలు పోవడం ఒకటి, పుణ్యం రావడం ఒకటి, 2 జరుగుతాయి ఆ గంగలో మునిగితే. గంగలో మునిగేవాడికి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ఏమిస్తుంది? స్వర్గాన్ని ఇస్తుంది. ఇక్కడ అందుకు ఆ స్వర్గం అంత తేలిక అండి.
అందుకే దుర్గమ స్వర్గ, అంత తేలిగ్గా దొరకని స్వర్గాన్ని అందించేటటువంటి ఆ త్రిపథగామిని నీ శిరస్సుపై పెట్టుకున్నావు. అందుకే నీ శిరస్సుని ధ్యానిస్తే అక్కడున్న గంగ దయ వల్ల దుర్గమమైన స్వర్గం లభిస్తుంది. రెండవది అపవర్గము, రెండు చెప్పారు చూడండి. అందుకే ప్రతి స్వర్గాపవర్గం అనే మాట మనకు స్వర్గాపవర్గం అని మాట్లాడుతుండే. ఏమిటి దీని అర్థం ఏంటి చెప్పండి? స్వర్గాపవర్గము ఇది కాక మరొకటి ఉన్నది ఐహికము. మూడే గతులు ఎవరికైనా, 3 గతులు తప్ప మరొకటి లేదు. ఈ 3 గతులు రావడం మహా కష్టం. ఈ 3 గతులు లేకపోతే దానికి దుర్గతి అని పేరు. ఉంటే సద్గతులు 3 మిగిలిన దుర్గతి. ప్రతి మానవుడు తనకి ఏ గతి కావాలో ఆలోచించుకోవాలి. పాపాల వల్ల వచ్చేది దుర్గతి, పుణ్యాల వల్ల వచ్చేది 2 రకాలు. ఒకటి ఇహలోకంలో సుఖపడడం, 2 ఈ జీవితం పూర్తయిన తర్వాత స్వర్గాది ఊర్ధ్వలోకాల్లో సుఖపడ్డం. ఈ 2 దీనికంటే అది బెటరే కదండి. దుర్గతి కంటే ఇక్కడ సుఖపడ్డం సంతోషం, ఇక్కడికంటే స్వర్గంలో సుఖపడ్డం మరీ సంతోషం. కానీ దీనికంటే గొప్పది ఒకటి ఉంది, అపవర్గము అని. అపవర్గము అంటే వర్గాల్లోకి రాదు అంటాడు, అది అపవర్గం. వర్గములు తొలగిస్తే మిగిలేది. వర్గములు ఏంటి? వర్గములు 3: ధర్మ అర్థ కామములు వర్గములు. అర్థమైంది కదా? ధర్మార్థ కామాల తర్వాత ఏంటి? అది అపవర్గం. అంటే ఈ 3 వర్గాలు కానిదేదో అది వర్గం. అందుకే మోక్షాన్ని పూర్వకాలంలో పురుషార్థాలు ఒకటిగా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. జీవుడు లోకయాత్రలో సాధించి ధర్మార్థ కామాలు త్రివర్గ అని కనబడతాయి. రామాయణం అంతా వెతకండి, ఇదే కనబడుతుంది మీకు. తర్వాత వేదాంత శాస్త్రంలో చతుర్వర్గములను తీసుకొచ్చారు. జీవుడు ఇహలోకంలో సాధించాల్సినవి వర్గములు. మోక్షం అనేది నువ్వు సాధించేది కాదు, ఉన్నది తెలుసుకోవాలి, అది కావాల్సింది. అందుకు మోక్షం అనేది రాసి పెట్టున్న వాడికే జ్ఞానం మీద రుచి కలుగుతుంది, జ్ఞానం కావాలని బుద్ధి పుడుతుంది, చెప్పింది అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే స్వర్గం పొందడానికి కావాల్సిన పుణ్యమే ఇంకా సంపాదించుకోలేదు, అప్పుడు అపవర్గం గురించి మాటలా. అందుకు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ పుణ్యాన్ని ఆచరిస్తే ఇక్కడ సుఖపడతాం, పైన సుఖపడతాం. ఇక్కడ సంగతి ఎలాగో వదిలేద్దాం, పైన మాత్రం స్వర్గం దొరకడం మహా కష్టం. అందుకే దుర్గమ స్వర్గం. స్వర్గం అనగానే ఒక స్వర్గలోకమే కాదు, ఊర్ధ్వలోక సుఖాలన్నీ స్వర్గం అనే మాటతోనే తెలుసుకోవాలి. స్వర్గము అంటే దుఃఖస్పర్శ లేని సుఖము అని అర్థం. స్వర్గం అనే మాటకి దుఃఖస్పర్శ లేని సుఖము అని అర్థం. అలాంటి సుఖాన్ని స్వర్గం అంటారు. అలాంటి ఆ పారలౌకిక సుఖములన్నీ ఇవ్వగలిగే గంగని నువ్వు పెట్టుకున్నావు దగ్గర. అసలు ఇంకా ఈ లోక సుఖాలన్నీ చాలయ్యా, నాకు మోక్షం కావాలి అంటే అది నీ స్వభావంగా పెట్టుకున్నావు అన్నాడు ఇక్కడ. ఇది మాట అనమాట. స్వర్గాది లోకాలు ఇచ్చే గంగని నెత్తి మీద పెట్టుకున్నావు, మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వభావం నీదిగా పెట్టుకున్నావు అన్నాడు. అంటే శివుడు మోక్షప్రదాత, ఎటువంటి అపవర్గమే ఇస్తున్నాడు. కనుక అపవర్గం ఇవ్వడం నీ స్వరూపంలో నిసర్గముగా ఉన్నది. నిసర్గము అంటే స్వభావము, అదే అసలైంది, అది అనర్గళం. ఆయన ఎలాంటి మోక్షం ఇస్తాడంటే, మోక్షం అంటేనే అడ్డులేని ఆనందం. ఇవాళ ఆనందించి రేపు పోయేది మోక్షం కాదు, మోక్షం ఒక్కటే శాశ్వత సుఖం కదా. అందుకే అనర్గళ అంచ నిసర్గ ఆకరా అన్నాడు ఇక్కడ. సహజమైన మోక్షం ఇచ్చేటటువంటి స్వభావం నీ శరీరంలో ఉన్నది. స్వర్గాది సుఖాలు ఇచ్చేటటువంటి స్వభావం నువ్వు నెత్తి మీద పెట్టుకున్న గంగలో ఉన్నది. మొత్తానికి సుఖం కావాలంటే నిన్నే ఆశ్రయించాలి, నీ స్వరూపమే చెప్తోందయ్యా అన్నాడు ఇక్కడ. అది విషయం. అందుకే స్వామి యొక్క శిరస్సులో గంగని ధ్యానిస్తే స్వర్గాది సుఖాలు లభిస్తున్నాయి. స్వామి స్వరూపాన్ని ధ్యానిస్తే స్వభావ సిద్ధంగా మోక్షానందాన్ని ఇవ్వగలవాడు. అది 2 ఉన్నాయ్యా. అందుకే 2 ఇవ్వగలిగే నిన్ను సూర్యమండలాంతర్వర్తి అనే తేజస్సుగా ధ్యానిస్తున్నారు. అదే భర్గా అని. భర్గుడు అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన ఈశ్వర తేజస్సు. భర్గ అంటే సృష్టికి మూలమైన తేజస్సు. భర్గ శబ్దానికి ఇది అర్థం. భగము అంటే ప్రకృతి. ఈ ప్రకృతికి చైతన్యాన్ని కలిగించి సృష్టిని చేసే తేజస్సు భర్గా, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భగ అంటే ప్రకృతి. భం వృద్ధిం గచ్చతి ఇత్యర్థ భగ ప్రకృతిరిచ్యతే అని చెప్పారు. భర్గ శబ్దాన్ని కూడా అర్థం తెలుసుకోండి ఇక్కడ. భం గ అంటే వృద్ధిని పొందే లక్షణము కలది, ప్రకృతికి భగము అని పేరు అని అర్థం. ఈ ప్రకృతి అంతా ఎవరి వల్ల చైతన్యాన్ని పొందుతోందో ఆ పురుషుడు, పరమపురుషుడు, అతడు భర్గుడు. ఆ చైతన్యమే లేకపోతే ఈ ప్రకృతి నుంచి మనం ఏం పొందగలమండి? అందుకే ప్రకృతిలోనే అన్ని సుఖాలు కోరుకుంటున్న మనం ఇక్కడ గొప్ప పాయింట్ చెప్తున్నాడు. శివపురాణంలో చర్చ చేస్తాడు ఇదంతా కూడా. ఒక్క చర్చ పట్టుకుంటే చాలు. మీరు ఏ సుఖం కావాలని ఇక్కడే పొందుతున్నారు కదా. దుఃఖం అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇక్కడి నుంచి వస్తుంది. అది అక్కర్లేదనుకుంటే వస్తుంది. ఇది కావాలనుకున్నప్పుడు అల్లా రాదు. ఏది సుఖం? అక్కర్లేదనుకున్నా వచ్చేది దుఃఖం, కావాలనుకున్నప్పుడల్లా రానిది సుఖం. అంతే కదా. ఈ 2 ఎందులో వస్తున్నాయి? ప్రకృతిలోనే వస్తున్నాయి కదా.
కనుక ఈ రెండు భోగములే కదా. భోగం అంటే అనుభవం, కేవలం లగ్జరీ అని కాదు. భోగం అంటే భుక్తి, భుక్తి అంటే అనుభవం. అనుభవం దేనిలోంచి వస్తుంది? భగము నుండే లభిస్తుంది. కనుకనే భోగమిచ్చే ప్రకృతికి భగమని పేరు. ప్రకృతికి ఈ విధమైన భోగము ఇవ్వగలిగే శక్తి ఇచ్చిన వాడు ఎవడో అను పరమేశ్వరుడు. ఆయన శక్తితోనే ప్రకృతి శక్తిమంతం అవుతున్నది. లేకపోతే ప్రకృతి జడమే కదా తాత్వికంగా ఆలోచిస్తే. కనుక జడమైన ప్రకృతిని మనకు భోగం ఇవ్వగలిగే శక్తిగా మారుస్తున్నవాడు ఎవడు? వాడు భర్గుడు. కనుక ప్రకృతిలో ఏ భోగం కావాలో నువ్వు ఎవరిని పట్టుకోవాలి? అది ఇచ్చేవాడు. ఈ ప్రకృతిలో నువ్వు ఏ సుఖం అనుభవించాలి అన్నా ప్రకృతికి చైతన్యాన్ని ఇస్తూ దీన్ని తన అధీనంలో పెట్టుకున్న పరమాత్మను మనం శరణ వేడాలి. అప్పుడే నువ్వు ఇక్కడ ఏవైనా పొందగలవు. అందుకే ప్రతివాడు పొద్దున్నే భర్గుణ్ణి ధ్యానిస్తే వాడికి ప్రకృతి నుంచి కావలసిన సుఖం లభిస్తుంది, వద్దన్నా వచ్చే దుఃఖం తొలగిపోతుంది. ఇది తెలుసుకోండి. అందుకు భర్గోపాసన చేయాలి. కేవలం మోక్షం కోసమే కాదు, ఇహ జీవితంలో సుఖం కావాలి, దుఃఖం పోవాలన్నా భర్గుణ్ణి ఆరాధించవలసిందే. మోక్షం కాక మాకు ఇప్పుడు అక్కర్లేదండి, అవునా? అయినా శివుడు నీకు కావాలి. ఇప్పుడు ఎక్కడైనా శివుడే కావాలి. ఎందుకంటే ఆయన భర్గుడు గనక. ఇక్కడ గాయత్రి మంత్రం నేరుగా ఎవరిని చెప్తోంది అంటే శివపరమాత్మనే చెప్తున్నది అని అనేక మంది ప్రతిపాదన చేశారు. ఎందుకంటే గాయత్రి మంత్రంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి? సృష్టికి కారణమై సూర్యమండలాంతర్వర్తి అయి ఏ భర్గుడున్నాడో ఆ దేవుని నేను ఉపాసిస్తున్నాను. కనుక అసలు సబ్జెక్టు భర్గుడు. ఎవడయ్యా భర్గుడు అంటే అక్కడ కూర్చున్నవాడే కాదు, నా బుద్ధులన్నింటినీ ప్రేరేపించే ఆత్మస్వరూపుడు అని తర్వాత మిగిలిన మూడవ పాదం యొక్క అర్థం. అంతే కదా. సూర్యమండలములో ఉంటూ మా బుద్ధుల్ని ప్రేరేపిస్తూ సృష్టికారణమైన ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సుని నేను ఉపాసిస్తున్నాను. ఇది గాయత్రి మంత్రార్థం. అర్థం తెలుసుకుంటే చాలు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కృష్ణం వందే జగద్గురుం. ఈ మార్గశిర మాసంలో ఈ రోజున ఇంట్లోనే గంగా 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 అంటూ ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో ప్రత్యక్షంగా గంగా స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. ఈ రోజున గంగా స్తోత్ర పఠనం సర్వవిధ శ్రేయోదాయకంగా పాటించాలి, ఆచరించాలి కూడాను. స్నానానంతరం గంగాజలాన్ని సంప్రోక్షించుకోవాలి. ఇంటిలో గనక గంగాజలం ఉంటే ఆ జలాన్ని గనక ఒంటి మీద అలా సంప్రోక్షించుకోవటం వల్ల చాలా చక్కటి సత్ఫలితాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడాను విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభావ భూతాత్మ భూతభావన అంటూ విష్ణు సహస్రనామావళి వినటం కానీ పఠించడం కానీ చేయటం కూడాను సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. విష్ణుదేవుని దేవాలయాన్ని సందర్శించి అక్కడ ఆ దేవాలయ ప్రాంగణాన్నంతా కూడాను పరిశుభ్రం చేసి చక్కటి ముగ్గులు అలంకరింపజేసి అక్కడ దీపారాధన కనుక ఆచరించినట్లయితే ఆ యొక్క నీరజాక్షుడు సర్వాంతర్యామి ఆ పరమాత్మ తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనపై ప్రసరింపజేస్తాడు. ఈ మార్గశిర మాసంలో గురువులను సేవించడం కూడాను మరచిపోకూడదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ గురుదేవులను సందర్శించటం, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలను సందర్శించడం, వారిని సేవించడం, ఇలా చేయటం పట్ల విష్ణుమూర్తి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. మార్గశీర్ష మాసంలో గురువులను సేవించే వ్యక్తుల పట్ల విష్ణుమూర్తి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. అంతేకాదు ఈ మాసంలో విష్ణు క్షేత్రాలను సందర్శించడం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనం సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 5:39. తిథి విధియ మధ్యాహ్నం 12:54 వరకు. నక్షత్రం మూల ఉదయం 9:45 వరకు. వర్జం ఉదయం 8:14 నుంచి 9:44 వరకు. మరల సాయంకాలం 6:42 నుంచి 8:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుంచి 11:04 వరకు. మరల మధ్యాహ్నం 2:44 నుంచి 3:27 వరకు. అమృతకాలం రాత్రి 3:40 నుంచి 5:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగోర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:10. నేటి విశేషం గురువారం. యోగిరాజవల్లభ దత్తావతారం, మార్గశిర మాసం. గురువారం కాబట్టి మనం గురు పూజ చేసుకోవాలి, గురుస్మరణ చేయాలి. దత్తాత్రేయుడిని పూజించడం, అనఘాదేవిని పూజించడం సంపద, వాటిని సద్వినియోగం చేసేటువంటి ధార్మిక బుద్ధి అనే వాటిని ఇస్తుంది. అలాగనే ఈరోజు గురువారం కాబట్టి, అది మార్గశిర మాసంలో గురువారం కాబట్టి, గురువులలో ముఖ్యుడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవద్గీత ఉపదేశం చేసిన మాసం ఇది కాబట్టి ఆ భగవద్గీతను అధ్యయనం చేయడం, దానిలోని విశేషాలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయడం అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తుంది. మార్గశిర మాసం గురువారం కలిసి వచ్చిన శుభ సందర్భంలో లక్ష్మీ పూజ చేసుకోవడం అనేది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు సంపదను సద్వినియోగం చేసేటువంటి గొప్ప శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. ఒక వ్యక్తిని గొప్పవానిగా చేసేది ధన కనక వస్తు వాహనాలు కావు, అతని వ్యక్తిత్వం. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. కలి పురుషుడు రాక్షసుల యందు ఎక్కువగా ఉండి ధర్మాన్ని పాడు చేస్తాడు. కానీ రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షసులు ఈ శరీరంతో ఉంటారు అని గుర్తుపట్టడం సాధ్యం కాదు. అది కృతయుగం త్రేతాయుగంతో అయిపోయింది. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఉపాధి లేకపోవడం అన్నది ఒక పెద్ద సమస్య అయితే, వాళ్ళకి నివాస స్థానము మనుష్యుని యొక్క మనస్సు అయింది. రాక్షసుడు ఎక్కడుంటాడు అంటే మనిషి యొక్క మనసులోనే ఉంటాడు. ఎంతకాలము పరిస్థితులు అనుకూలముగా రాక్షసులకు ఉండవో అంతకాలము మనిషి యొక్క మనసులో అణగి ఉంటాడు. పైకి లేవడు, లేవకుండా అణిగిమణగి ఉంటాడు. పరిస్థితులు అనుకూలమయ్యాయనుకోండి, ధర్మాన్ని వదిలిపెట్టేద్దాం అని అనిపించింది అనుకోండి, అది ఎంత తొందరగా మనసు లోపల ఆ జాడ్యం ప్రబలిపోతుంది అంటే, ఎప్పుడు ఎవరు ఎంత ఉద్ధతితో కూడిన పని చేస్తారు అన్నదాన్ని లెక్క కట్టడం సాధ్యం కాదు. మనిషి మనసులోంచి రాక్షస విజృంభణ ఉంటుంది. అయినప్పుడు మనిషి మనసులో రాక్షసుడు ఉంటే ఎంతమంది మనుష్యుల యొక్క తలలు తెగటార్చగలడు పరమాత్మ?
కలియుగంలో ఒక అవతారంగా వచ్చినా ఎంతమంది కుత్తుకలు కోసేస్తాడు? పూర్వం అంటే రాక్షసులు తెలిసారు కాబట్టి రాక్షసుల్ని చంపాడు. ఇప్పుడు ఆ రాక్షసులు మనిషి మనసులో ఉన్నారు, ఎప్పుడు లేస్తారో తెలియదు. అయినప్పుడు ఎంతమంది తలలు తీసేస్తూ వెళ్ళిపోతాడు? పైగా యుగమే కలియుగం. యుగమే కలియుగం అయినప్పుడు కలి యొక్క ఉద్ధతి చాలా విశేషంగా ఉంటుంది. భాగవతంలో ప్రారంభంలోనే ఆ కలిపురుషుని యొక్క ఉద్ధతిని వర్ణిస్తారు. భర్త భార్యని చూడడు, భార్య భర్తని గౌరవించదు. తల్లిదండ్రుల్ని మనం ఆదరించాలి. వృద్ధులైపోయిన తరువాత వారికి బాసటగా నిలబడడం మన కర్తవ్యం అన్న భావన పిల్లలకు ఉండదు. పిల్లల మీద ఉండవలసిన వాత్సల్యం, పిల్లల్ని పెంచవలసిన తీరు పెద్దల యందు ఉండదు. అన్యాయం, అశాంతి, అభద్రత ఎక్కువైపోతాయి. ధర్మమునకు స్థానం కరువైపోతుంది. ధర్మ ప్రచారము కూడా అంత కష్టమైపోతుంది. ఎందుకని అంటే ధర్మ ప్రచారము కంటకింపైపోతుంది. అయిపోయి ఆ ధర్మ ప్రచారమును నిరుత్సాహపరచడానికి ప్రయత్నములు జరుగుతాయి. ఇవి నేను చెప్తున్నవి కావు, భాగవతాంతర్గతమైన విశేషములు. భీష్ముడు మహాభారతం శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో చెప్తాడు కలియుగ లక్షణాలు. భాగవతం ప్రథమ స్కంధంలోనే చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ ఉత్పన్నమవుతాయి. ఉత్పన్నమైనప్పుడు ధర్మాన్ని పట్టుకుందామన్న ఉత్సాహం కొంత ఉన్నా అసలు ఏది ధర్మం అన్నది తెలుసుకోవడం ఒక పెద్ద ప్రశ్న. ధర్మం చెప్పడానికి ఉన్న ప్రమాణములు 5 శృతి అంటే వేదము, అలాగే దానిని అనుగమించి ఎప్పుడూ చెప్పేటటువంటి స్మృతి. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. స్మృతి, అలాగే పురాణము. 4వది శిష్టాచారము, పెద్దల యొక్క నడవడి. 5వది అంతరాత్మ ప్రబోధము. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఒకటి లేకపోతే ఒకటి చప్పున పట్టుకోవాలి. అయినప్పుడు ఈ 5 ధర్మ ప్రమాణములైతే అసలు ఈ 5 ధర్మ ప్రమాణములను పరిశీలించగలిగినటువంటి ఉత్సాహం కొరవడిపోతుంది. కొరవడిపోయి ధర్మం మీద అనురక్తి కన్నా ఆ కాలమునందు నేను అనుభవించవలసిన భోగం నేను అనుభవించానా లేదా, ఇంద్రియములు, మనసు, శరీరము భోగమును అనుభవిస్తున్నాయా లేదా, నేను ధర్మం అన్న మాటని వదిలిపెట్టి సంపాదించానా లేదా, ఎంత సంపాదించాను అన్నది ప్రధానమైపోతుంది తప్ప ఎలా సంపాదించాను అన్నది ప్రధానము కాకుండా పోతుంది. అయిపోయినప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ధర్మ వైక్లభ్యము జరుగుతుంది. జరిగినప్పుడు ఎలా ఈ ధర్మం అంతా కూడా క్షయమవుతూ ఉంటే, ఆ ధర్మ వ్యతిరేకమైన ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు మనిషి మనసు యందే తిష్ట వేసి ఉంటే, ఆ రాక్షసుడు ఎప్పుడు లేస్తాడో ఎవరు ఊహించలేని పరిస్థితులు ఉంటే ఏం చెయ్యాలి? అందుకే శివకేశవుల మధ్య భేదము లేదు అని చెప్పడానికి ప్రబలమైన ఉదాహరణ బోధ ద్వారా మనిషికి ధర్మమునందు అనురక్తి కల్పించి అధర్మమునందు అనురక్తి కలగకుండా ఉండేటట్టుగా చెయ్యడానికి శంకరుడు కృష్ణుడి యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసమని ఆదిశంకర భగవత్పాదులుగా బయలుదేరి వచ్చి యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించి అధర్మాన్ని తన బోధల ద్వారా తగ్గించి ధర్మమునందు ప్రజలలో అనురక్తిని పెంచాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీష్మద్రోణుల చేత చంపబడుతున్న పాండవ పక్షంలోని సృంజయులు కేకవీలతో కలిసి పారిపోయారు. అటు నీ సైన్యం భీమార్జునుల చేత గాయపడి మూర్చిపోతుంది. ఇరుపక్షాల్లోని వీరులంతా మరణిస్తున్నారు. ఘోరంగా సాగుతున్న ఆ యుద్ధంలో 2 వ్యూహాలు చెల్లాచెదురైపోయాయి. నీవారు పాండవులు ఎవరెవరో తెలియకుండా కలిసిపోయారు. ఉన్మత్తులైన ఒకరినొకరు చంపుకున్నారు. నీ పక్షంలోని వారు శత్రువులతో పోరాడుతున్న తీరు అద్భుతంగా ఉంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, మన సేన అనేక గుణాలు గలది.
తెలివిగా వ్యవహరిస్తుంది, పద్ధతి ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. మన వ్యూహరచన యథాశాస్త్రంగా నిర్మించబడింది కనుక అమోఘమైంది, దానికి తిరుగులేదు. పైగా మన సేన మనపై ప్రసన్న భావాన్ని కలిగి ఉంది, మనలను ఆదరిస్తోంది, వినయాన్ని కలిగి ఉంది, ఏ వ్యసనాలు లేకుండా ఉంది. గతంలో మన కోసం గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించింది. మన సేనలో ముసలివారు లేరు, బాలురు లేరు, కృషించిన వారు లేరు, అలాగే స్థూలకాయరు ఎవరూ లేరు, పెద్ద పొట్ట గలవారు లేరు. అందరూ పొడువుగా ఉంటారు, వేగంగా పనిచేస్తారు. మన యోధులు శక్తి గలవారు, రోగం లేనివారు. అందరూ శస్త్రాలు కవచాలు ధరించున్నారు, రకరకాల శస్త్రాలు పట్టుకొని ఉన్నారు. కత్తి యుద్ధంలో, మల్ల యుద్ధంలో, గదా యుద్ధంలో నేర్పు గలవారై ఉన్నారు. ప్రాసాలు, తోమరాలు, లోహ పరిఘలు ప్రయోగించడంలో నిపుణులై ఉన్నారు. బిందిపాలలు, శక్తులు, ముసలాలలు, కంపనాలు, కణపాలు మొదలైన విచిత్ర శస్త్రాలను ప్రయోగించడంలో నేర్పుగలవారు ఉన్నారు. అక్కడక్కడ ఏమేమి ఆయుధాలు ఉన్నాయో అన్నీ కూడా ముష్టి యుద్ధాలు చేయటంతో కూడా నిపుణులై ఉన్నారు. ఆ కులిమిలో ఇనప కాల్చేవాడు ఏమేమి ఆయుధాలు చేస్తాడో దానికి ఒక్కొక్క పేరు. ఇష్టం వచ్చిన ఆయుధాలు చేశాడు. ఒకటి ఇట్లా, ఒకటి చొట్ట, ఒకటి తట్ట, ఒకటి పట్ట. కొన్ని దాంట్లకు మాత్రం పేర్లే, మిగతా దాంట్లకు పేర్లు లేవు, ఏమీ లేవు. కొన్ని ఇట్లా, కొన్ని ఇట్లా, కొన్ని ఏంటేంటో విచిత్రంగా ఉంటాయి. కొన్ని పొడిచేది, కొన్ని 4 పొడిచేది, కొన్ని 5. దాంట్లకంతా ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. అవి అన్ని దాంట్లో ప్రయోగించడంలో అందరూ నేర్పులే. ఒక్కొక్క దాన్ని ప్రయోగిస్తే చేతికే వెళ్ళి పడాలంటే చేతికే వెళ్ళి పడుతుంది. అటువంటి నేర్పు ధనుర్విద్యలను ప్రత్యక్షంగా నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ వ్యాయామం చేస్తూ ఉంటారు, శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటారు. శస్త్రాలను పట్టుకోవటం, వాటిని ప్రయోగించటం మొదలైన శస్త్రాలకు సంబంధించిన సకల విద్యల్లో నిపుణులై ఉన్నారు. వాహనాలు ఎక్కటంలోనూ, దిగటంలోనూ, ముందుకు పోవటంలోనూ, మధ్యలోకి దూకటంలోనూ అన్ని విధాలా నేర్పులై ఉన్నారు. గట్టిగా కొట్టుకోవటంలోనూ, ముందుకు ఉరకటంలోనూ, వెనక్కు తగ్గటంలోనూ వారికి గొప్ప నైపుణ్యం ఉంది. వెనక్కు పరిగెత్తేగల నైపుణ్యం ఉంది. అప్పుడు మాత్రమే అట్లా చేసి వెనక్కే పోయేవాళ్ళు. మనం ముందు కదా పరిగెత్తుతాము, వాళ్ళు వెనక్కు పరిగెత్తుతారట. ఆ ముందు వాడు చూసుకుంటూ ఉంటాడట, అంటే వాళ్ళకి అది రాదు అనే దృష్టితో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు వెనక్కి పోరు కదా, వాళ్ళు ముందు వస్తూ ఉంటారు, ఈయన వెనక్కిపోతూ ఉంటారు. ఏనుగురు, గుర్రాలు, రథాలతో యుద్ధం చేయటంలో మంచి శిక్షణ కలవారై ఉన్నారు. నిజమే, బాగా పరీక్షించబడి ఉన్నారు. వారికి మనం న్యాయబద్ధంగా వేతనాలు ఇవ్వటం కూడా జరిగింది. వారంతా మిత్రుల వల్ల కానీ, చిన్న చిన్న ఉపకారాలతో కానీ మన సేనలోకి చేరలేదు. బంధుత్వం వల్ల కానీ, స్నేహం వల్ల కానీ, బలవంతంగా కానీ మన సేనలోకి చేరలేదు. మన సేన సర్వశ్రేష్టమైనదిగా ఉంది. అందరూ సంపన్నులై ఉన్నారు, ఉన్నంతగా ఉన్నారు. వారి బంధువులు, ఆత్మీయులు అందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మనం వారికి ఎంతో ఉపకారం చేశాము. అందువల్ల వారంతా కీర్తిమంతులు, అభిమానవంతులై ఉన్నారు. ఓ సంజయ, లోకపాలకులతో సమానమైన మన ప్రధాన వ్యక్తులు, అధికారులు అనేక పర్యాయాలు మన సేనల వ్యవహారాల శైలిని గమనిస్తున్నారు, మన సేనల పోషణాలను గమనిస్తున్నారు. ఇదంతా లోకానికి తెలుసు. భూమండలాల్లో ప్రసిద్ధి గడించిన అనేక గౌరవాలను పొందిన రాజులు తమ సేనలతోనూ సేవకులతోనూ కలిసి తమంత తాముగానే మన దగ్గరకు వచ్చారు. వారి వల్ల మన కౌరవ సేన రక్షించబడుతోంది. మన సేన మహాసముద్రంలాగా నిండుగా ఉంది. రెక్కలు లేకుండానే ఎగరగల పక్షిలాగా ఉంది. సముద్రంలో నదులు కలిసినట్లుగా ఇతర రాజులు, సేనలు, రథాలు, ఏనుగులు వచ్చి మన సేనలో కలిశాయి. అటువంటి భీకరమైన మన సేన సముద్రంలో నానా యోధులు నీరు అయి ఉన్నాయి. వాహనాలు, అలలు, నదులై ఉన్నాయి. క్షపణులు, కత్తులు, గదలు, శక్తులు, బాణాలు, ప్రాసాలు మొదలైన ఆయుధాలు, కలతపెట్టే జంతువులు అయి ఉన్నాయి. ఈ విశాల సేన ధ్వజభూషణాలు, ఊరిపిడి శబ్దాలతోనూ రత్న పతాకాలతోనూ పరిగెత్తుతున్నటువంటి గుర్రాలు ప్రకంపనతో నిరంతరం గర్జిస్తున్న మహాశబ్దంలాగా ఉంది. అది సముద్రమే. నా సేన ద్రోణ, భీష్మ, కృతవర్మ, కృపుడు, దుశ్శాసనుడు, సైంధవుడు, భగదత్తుడు, వికర్ణుడు, అశ్వత్థామ, శకుని, బాక్లీకుడు మొదలైన ప్రముఖ వీరులతో రక్షింపబడుతోంది. అటువంటి గొప్పదైన నా సేన రణరంగంలో సంహరించబడుతూ ఉన్నది. అన్ని హంగులు ఉన్నటువంటి నా సేన నాశనమైపోతుంది. దానికి ప్రారబ్ధ కర్మయే కారణమై ఉంది. ఓ సంజయ, లోకంలోని మానవులకు కానీ, మహాత్ములైనటువంటి
ప్రాచీన ఋషులు కానీ ఇంతటి నా సేనను ఎప్పుడూ చూసి ఉండరు కదా. ఇంతటి ప్రభావం గల నా సైన్యం యుద్ధంలో చంపబడిందంటే విధియే కారణం, ఆ విధి తప్ప మరే ఇతర కారణం లేదు అని నాకు అనిపిస్తుంది. నాకంతా విపరీతంగా కనిపిస్తుంది. ఇంతటి ఘోరమైన నా సైన్యం పాండవులను ఎదిరించలేకపోయింది. దేవతలే పాండవుల కోసం రణభూమిలో ప్రవేశించి ఉంటారు. వారే నా సైన్యాన్ని చంపుతూ ఉంటారు. విదురుడు నిత్యము నాకు మంచి మాటలను చెబుతూ నాకు మేలునే చేకూరుస్తూ ఉంటాడు. బుద్ధిహీనుడైన నా కొడుకే ఆ మాటలు వినలేదు, మంచిని గ్రహించలేదు. విదురుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఆ మహాత్ముడి యొక్క బుద్ధి ఇదంతా జరిగి తీరుతుందని ముందే గ్రహించి ఇప్పుడు జరుగుతున్న నాశనాన్ని ఆయన ముందే చూశాడని అనుకుంటున్నాను. సంజయ, ఇదంతా ఇలాగే జరగవలసి ఉంటుంది. బ్రహ్మ ఎలా సృష్టించాడో అలా జరుగుతుంది, మరి అలా జరగదా అని తన కుమారులు ఎలాగైనా జయిస్తారు అనే ఆశతో అన్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 77వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, అయ్యా, నీ దోషం వల్లనే ఈ బాధంతా కలుగుతుంది. ఎన్ని మాటలు చెప్పాడు. ధర్మ సాంకర్యం వల్ల ఏర్పడిన దోషాన్ని నువ్వు చూస్తున్నావు. ధర్మ సాంకర్యం అంటే దానికి అపరాధం చేస్తున్నావు. దుర్యోధనుడు దోషాన్ని తెలుసుకోవటం లేదు. నీ దోషం వల్లనే గతంలో జూదం జరిగింది. నీ దోషం వల్లనే పాండవులతో యుద్ధం ఏర్పడింది. ఆ తప్పుకు నువ్వే ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. ఆత్మనైవ కృతం కర్మ ఆత్మనైవోపభుజ్యతే ఇహ చ ప్రేత్యవా రాజన్ త్వయా ప్రాప్తం యథాతథం. రాజా, ఈ లోకంలో అయినా పరలోకంలో అయినా తన కర్మ ఫలితాన్ని తానే అనుభవించి తీరాలి కదా. కనుకనే నీకు తగిన ఫలం నీకు లభించింది. ఏమంటే ఇప్పుడిప్పుడే అనుభవిస్తున్నాను. కాబట్టి ఓ రాజా, నీకింత తీవ్రమైన కష్టం కలిగింది. నువ్వు నిబ్బరంగా ఉండి యుద్ధం గురించి విను. జరిగింది జరిగినట్లుగా నేను చెబుతూ ఉంటాను, నువ్వు విను. భీముడు పదునైన బాణాలతో నీ మహాసేనను చెదరగొట్టాడు. నీ కుమారులపైకి దాడి చేశాడు. నీ కుమారులు కూడా కోపించి భీముడిపైకి దాడి చేశారు. వారిని మహాబలుడైన భీముడు చూసి ఆ నీ మహాసేనలోకి వేగంగా ప్రవేశించాడు. భీముడు కథ వచ్చినప్పుడంతా ధృతరాష్ట్రుడికి ఎక్కడలేని కోపం, ఎక్కడలేని దుఃఖం. భీముడు పేరు చెప్తూనే ఎందుకు అయ్యలేదు. అప్పుడు నీ పక్షంలోని రాజులందరూ ఈ భీముణ్ణి ప్రాణాలతో పట్టుకుందామా అని అరిచారు. భీముణ్ణి చుట్టుముట్టారు. అప్పుడు చాలా సంతోషపడ్డాడు ధృతరాష్ట్రుడు. అప్పుడేమైంది దొరికాడా అని. విను. అప్పుడు భీముడు దానవులు చుట్టుముట్టినా భయపడని ఇంద్రుడిలాగా భయపడలేదు. తనను బాధించాలన్న వారి సంకల్పాన్ని గ్రహించినటువంటి తానే వారందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. రథాన్ని దిగి గదను చేతబట్టి నీ మహాసేనలోకి దూకేశాడు. వెంటనే ఆ గదతో నీ సేనాసాగరాన్ని నాశనం చేయసాగాడు. అప్పుడే కొంచెం కష్టమైంది. భీముడు రథ నుంచి దిగాడు, గద పట్టుకొని తిప్పుతున్నాడు అన్నప్పటికే భయం అవుతుంది వాడికి. భీముడి వల్ల వందల కొద్ది రథాలు ముక్కలైపోయాయి. రథికులు చనిపోయారు. అశ్వికులతో పాటు అశ్వాలు, కాల్బలం ఖండాలైపోయాయి. ప్రళయకాలంలో దండాన్ని చేతిలో పట్టుకొని ప్రజలందరినీ సంహరించే యముడిలాగా భీముడు అందరినీ చంపసాగాడు. ఒంటరిగా భీముడు అంతమందితో పోరాడుతుంటే ఆ పరాక్రమం అద్భుతంగా కనిపించింది. మరోవైపున దృష్టద్యుమ్నుడు ద్రోణుని విడిచి శకుని మీదకు వెళ్ళాడు. మధ్యలో విశాలమైన నీ సేనను నివారించి ఒంటరిగా ఉన్న భీముడి రథం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి భీముడి
సారథిని చూసి దృష్టద్యుమ్నుడు మనస్సు వికలమైంది. చైతన్యం మందగించింది. కన్నీటిని తుడుచుకున్నాడు. నిట్టూర్పులు విడుస్తూ, నా ప్రాణాల కన్నా ప్రియమైన వాడైన భీముడు ఎక్కడ అని సారథిని అడిగాడు. అప్పుడు సారథి చేతులు జోడించి ఇలా అన్నాడు, ఓ వీరా, భీముడు పరాక్రమశాలి, బలసంపన్నుడు. ఆయన ఇప్పుడు ఈ కౌరవ సేనా సముద్రంలోకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళిపోయాడు. సేనలోకి ప్రవేశిస్తూ నాతో ఇలా అన్నాడు, ఓ సారథి, గుర్రాలను ఒక ముహూర్తకాలం నిలిపి నా కోసం ఎదురు చూడు. లోపల వెళ్ళిపోయాడు, కౌరవ సేన మధ్యలో వెళ్ళిపోయాడు. అంటే భీముడు ఏమైపోయాడో అని అందరికీ ఏడుపు వచ్చింది. కనపడలేదు కదా భీముడు. వీరు నిన్ను చంపటానికి వచ్చారు, నన్ను చంపటానికి వచ్చారు వీరు. కనుక వీరందరిని నేనే చంపేస్తానంటూ గదను పట్టుకొని వారి మీదకి పరుగు తీశాడు. ఆ మహావీరుణ్ణి చూసి మన సేనలో ఆనందం పొంగిపోయింది. యుద్ధం భయంకరంగా జరుగుతుంది. భీముడు కౌరవుల మహావ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ వ్యూహం ఛేదించటమే కష్టం అని అన్నాడు. ఆ మాటలు విని దృష్టద్యుమ్నుడు విశోకుడైన సూతుడితో ఇలా అన్నాడు, ఓ సారథి, రణరంగంలో నేను భీముణ్ణి విడిచి ఉండలేను. ఎక్కడ వెళ్ళిపోయాడు? దృష్టద్యుమ్నుడు చెప్తున్నాడు, భీముడు లేకపోతే నాకు తోచటం లేదు, ఒక్కడే లోపలికి వెళ్ళిపోయాడే. అందరినీ చంపుకొని వస్తాడు నిజమే, దాంట్లో సందేహం లేదు. కానీ ఎంతగా గాయపడతాడో తెలియదే, ఎంతగా పొడుస్తారో ఏమిటవుతుందో తెలీదు. పాండవులతో స్నేహాన్ని విడిచి నేను ఉండలేను. వారిని విడిచి ఈరోజు నేను జీవించిన ప్రయోజనం లేదు. కనుక నేను వారిని విడిచిపెట్టను. భీముడు లేకుండా వెళితే నన్ను రాజులు ఏమంటారో. ఈ అపార కౌరవ సైన్యంలోకి భీముడు ఒంటరిగా దూసుకొని వెళ్ళాడు. నేను ఇక్కడే ఉండిపోయాను. అస్వస్థితస్య కుర్వంతి దేవాః శక్రపురోగమాః యస్సహాయాన్ పరిత్యజ్య స్వస్తిమానా వ్రజేద్ గృహం, స్వస్తిమానా వ్రజేద్ గృహం. సహాయకులను విడిచి ఒంటరిగా ఇంటికి వెళ్ళిన వాడికి ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా శుభం కలిగించరు. నేను ఇప్పుడు ఏమైనా భీముడు లేడు అని భీముడిని రక్షించడానికే నేను ఉండేది ఇక్కడ. నన్ను ఆ పని పెట్టారు. నేను అటు తిరిగే లోపల భీముడు ఇక్కడ లేడు. నేనేం చేసేది? భీముడిని వదిలేసి నేను ఒక్క నిమిషమైనా నేను ఉండలేను. ఇప్పుడు భీముడు లేడని నేను ఎట్లా చెప్తూ వాళ్ళకు? భీముడు నాకు స్నేహితుడు, భావ, నాపై ప్రేమ గలవాడు. అలాగే నాకు కూడా భీముడు అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. ఇప్పుడు నేను కూడా ఆ భీముడు వెళ్ళిన దారిలోనే వెళతాను. ఇంద్రుడు దానవులను చంపినట్లుగా నేను కూడా శత్రువులను చంపుతాను, నువ్వు చూస్తూ ఉండు అని దృష్టద్యుమ్నుడు వెంటనే బయలుదేరాడు. భీముడు వెళ్ళిన దారిలోనే కౌరవ సేనలోకి వెళ్ళాడు. భీముడు వెళ్ళినటువంటి దారి తెలుసుకొని మెల్లగా లోపలికి ఆ వ్యూహలో లోపలికి వెళ్ళిపోయాడు. ఆ బాటలో భీముడు చంపిన ఏనుగులు పడి ఉన్నాయి. దాన్ని చూసుకొని వెళ్ళాడు. దృష్టద్యుమ్నుడు వాటిని చూశాడు. తర్వాత కొంత దూరంలో శత్రువులను సంహరిస్తున్నటువంటి భీముడిని కూడా చూశాడు. అప్పుడు భీముడు గాలి బలవంతంగా చెట్లను పెకిలించి నేల కూలుస్తున్నట్లుగా శత్రువులను నేల కూలుస్తున్నాడు. అక్కడ భీముడు తీవ్రంగా గదతో కొడుతూ ఉండగా రతికులు, ఆశ్వీకులు, కాల్బలం, ఏనుగులు పెద్దగా ఆర్తనాదాలు చేస్తున్నాయి. నీ సేనను చంపటంలో విజయం సాధించాడు. అప్పుడు నీ సేనలో ఆహాకారం పుట్టింది. నీ యోధులందరూ ఎదురు తిరిగారు. నిర్భయంగా బాణవర్షం కురిపిస్తూ భీముడి చుట్టూ నిలబడ్డారు. వారిని దృష్టద్యుమ్నుడు చూశాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు అక్కడికి చేరాడు. అప్పుడు భీముడి శరీర అవయవాలన్నీ బాణాలతో గాయపడి ఉన్నాయి. దృష్టద్యుమ్నుడు అనుకున్నట్టుగానే భీముడికి విపరీతమైన బాణాలన్నీ గుచ్చుకున్నాయి. భీముడు పాదచారి అయి నేల మీద నిలబడి ఉన్నాడు.
చేతిలో గదను పట్టుకొని ప్రళయకాల యముళ్లాగా ఉన్నాడు. దృష్టద్యుమ్నుడు వెంటనే ఆ భీముణ్ణి తన రథం మీదకి ఎక్కించుకొని శరీరానికి గుచ్చుకున్న బాణాలను తీసేశాడు. శత్రు మధ్యలో భీమసేనుణ్ణి కౌగలించుకొని ఓదార్చాడు. అలా తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉంది. దాన్ని చూసి దుర్యోధనుడు సోదరులతో ఇలా అన్నాడు, సోదరులారా, దుర్మార్గుడైన ఈ దృష్టద్యుమ్నుడు భీముడితో కలిశాడు. ఇప్పుడు మనం మహాసేనతో ఈ దృష్టద్యుమ్నుడిని ఆక్రమించుదాం. మనం చేయాల్సింది ఏమిటంటే భీముడిని పడగొట్టాలంటే మొదట దృష్టద్యుమ్నుడిని చంపేసేయాల. ఈ శత్రువు మన దగ్గరకు వచ్చి మన సేనకు కీడు చేయకుండా చూసుకుందామన్నాడు. ఆ మాటలతో వారందరూ ప్రేరణ పొందారు. దృష్టద్యుమ్నుడు రాకను సహించలేకపోయారు. ఎందుకంటే భీముడిని ఒక్కడనే చంపవచ్చు అనుకున్నారు. కానీ భీముడు చచ్చేవాడు కాదు, చచ్చేలాగా చేస్తామనుకున్నారు. ధనస్సులను అస్త్రాలను పట్టుకొని ఆయుధాలను పైకెత్తారు. రథఘోషలతో భూమిని కంపింపజేస్తూ వచ్చారు. ప్రళయకాలంలో కేతువులలాగా దృష్టద్యుమ్నుడిని చంపాలని మీదపడ్డారు. నీ కుమారులు దృష్టద్యుమ్నుడిపై బాణవర్షాన్ని కురిపించాడు. కానీ దృష్టద్యుమ్నుడు చిత్రంగా పోరాడగల వీరుడు కదా. అతడు వేగంగా పదునైన బాణాలతో వారందరినీ గాయపరిచాడు. వారందరినీ కలతపడేలాగా చేశాడు. నీ కుమారులను చంపాలని భయంకరమైన ప్రమోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. దైత్యులపై దేవేంద్రుడు కోపించినట్లుగా నీ కుమారులపై దృష్టద్యుమ్నుడు కోపించి ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రమోహనాస్త్రంతో నీ కుమారులు బుద్ధిని కోల్పోయారు, శక్తిని కూడా కోల్పోయారు, మోహానికి లోనయ్యారు. చనిపోయిన వారిలాగా వారు అచేతనులై పడిపోయారు. ఆ నీ కుమారులను చూసి ఏనుగులు, గుర్రాలు, రథాలతో సహా కౌరవ సేనులు అన్ని వైపులకు పారిపోయాయి. ఆ సమయంలో ద్రోణుడు ద్రుపదుడి మీదకు వచ్చాడు. 3 భయంకరమైన బాణాలను ప్రయోగించి ద్రుపదుడిని గాయపరిచాడు. అప్పుడు ద్రుపదుడు పూర్వ వైరాన్ని తలుచుకుంటూ పారిపోయాడు. అలా ద్రోణుడు ద్రుపదుడిపై గెలిచి శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనిని విని సోముకులందరూ ఎంతో భయపడ్డారు. తర్వాత ద్రోణుడు ప్రమోహనాస్త్రంతో మూర్ఛపోయిన నీ కుమారులను గురించి విన్నాడు. వేగంగా వారు ఉన్న చోటుకు వచ్చాడు. భీమా దృష్టద్యుమ్నులను చూశాడు. మోహంతో పడిపోయిన నీ కొడుకులను చూశాడు. వెంటనే ఆయన ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించి ఆ ప్రమోహాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. అప్పుడు నీ కుమారుడు స్పృహలోకి వచ్చారు. అంతా ఒక్కొక్కరుగా స్పృహలో వచ్చి అందరూ లేచారు. మళ్ళీ వారందరూ భీమ దృష్టద్యుమ్నులపై యుద్ధానికి దిగారు. అప్పుడు ధర్మరాజు తన సైనికులతో ఇలా అన్నాడు, ఓ వీరులారా, యుద్ధభూమిలో మీ శక్తినంతా ఉపయోగించండి. భీమ దృష్టద్యుమ్నులకు సహాయం చేయండి. అభిమన్యుడితో కూడిన 12 వీరులారా, కవచాలు ధరించండి. భీమా దృష్టద్యుమ్నులు ఎక్కడున్నారో తెలుసుకోండి. నా మనస్సు ఎంతో కలత చెందుతుందన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.